హాయ్. హలో మహాలక్ష్మి గారు. సారీ అండి, నిన్ను అడగటం మర్చిపోయాను. మీ పేరేంటి? బన్నీ అండి. వాడు పాపతో మాట్లాడుతున్నాడు. ముందు ఎవరు మాట్లాడారా? పాపే మాట్లాడింది. అయితే తప్పులేదు. టీసీ ఇచ్చేసారా? దేనికి? మీ గురించే. నా గురించా? అదేనండి, నిన్న వాళ్ళు కొట్టాను కదా అందుకు. ఓ ఐఎమ్ సారీ. రండి, ప్రిన్సిపల్ గారితో నేను మాట్లాడతాను. పర్లేదు, రేపు పొద్దున వచ్చేస్తాగా. అదేంటి టీసీ ఇచ్చేసారన్నారు? రాత్రికి రాత్రి చాలా జరుగుతుంది. జీసస్, నా కాలేజ్ సీట్ కోసం మిమ్మల్ని అడ్డం పెట్టుకుంటున్నాను. తప్పైతే క్షమించండి జీసస్. సహాయం. ఎస్. దైవ సహాయం. ఎవరు? జీసస్. యు మై గాడ్, వాట్ ఏ సర్ప్రైజ్ మై జీసస్. హౌ ఆర్ యు సహాయం? ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ జీసస్. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ సహాయం. వై జీసస్, వాట్ హ్యాపెన్? నీకు సహాయం అనే పేరెందుకు పెట్టాను? నా తరపున నలుగురికి సహాయం చేస్తావనే కదా. నేను అందరికీ సహాయం చేస్తూనే ఉన్నానే. మరి ఈ రోజు కాలేజీలో బన్నీ అనే కుర్రాడికి టీసీ ఎందుకు ఇచ్చావు? వాడు పెద్ద రౌడీ, మీకు తెలీదా జీసస్? ఏ నువ్వు కాదా? ఊరుకోండి జీసస్, నా పర్సనాలిటీ చూసి కాలేజీ పిల్లలు ఎవరు భయపడలేదని రౌడీని బిల్డప్ ఇచ్చుకుంటూ తిరుగుతున్నాను, కానీ మీకు తెలియకుండా నేను ఎప్పుడు రౌడీ చేశాను జీసస్. కరెక్టలే, నీ పక్క పర్సనాలిటీకి ఆ మాత్రం బిల్డప్ ఉండాలి. కానీ బన్నీ నీలా కాదు, చాలా ధైర్యవంతుడు, 10 మందికి ఉపయోగపడతాడు. ఫర్ ఎగ్జాంపుల్, అతని వల్లే కదా నీకు ఈ రోజు నా దర్శన భాగ్యం కలిగింది. ఎస్ జీసస్, యు ఆర్ రైట్. బన్నీ గ్రేట్. అతను నా ప్రియమైన బిడ్డ. అతన్ని ఏమైనా అంటే నన్ను అన్నట్టే. అందుకే అతన్ని నీ సంరక్షణలో ఉంచుకో సహాయం. తప్పకుండా జీసస్, రేపు నేనే స్వయంగా వెళ్లి బన్నీ నాతో పాటు కాలేజీకి తీసుకెళ్తాను. మంచి సహాయం. మరి నేను వెళ్ళిరానా? మళ్ళీ ఎప్పుడు వస్తారు జీసస్? మళ్ళీ రావాలంటే ఇప్పుడు వెళ్ళాలి కదా. అవును. నువ్వు ప్రార్థన చేసుకో. అర్థం చేసుకున్నాను. మాయమైపోయావా జీసస్? ఒరే, ఏదో ఒకటి చేసా బన్నీ గాని కాలేజీకి తీసుకెళ్ళాలి. నాకు వదిలేండి సార్, నేను మేనేజ్ చేస్తాను కదా. అరే బన్నీగా. ఎవడ్రా? అమ్మా బన్నీ, గుడ్ మార్నింగ్. ఎవరయ్యా నువ్వు? అచ్చుమ్మ ప్రిన్సిపల్ గారిలో ఉన్నావు. గాడా పర్లేదులే. లా ఏంటి బన్నీ, నేనే మీ ప్రిన్సిపాల్ని. ఊరుకోండి, మీరు మా ప్రిన్సిపల్ ఏంటి? ఆ రొట్టు వంకరోడ్ అయితే. ఆ వంకరోడు వీడే బన్నీ, సరిగ్గా చూడు. నాకెలా అనిపించట్లేదే సార్, నమ్మేట్టు లేదు. మీరు మళ్ళీ చొక్కా చింపి కత్తిపోట్లు చూపించి ప్రూవ్ చేసుకోండి. లాభం లేదురా. ఏ? నేను ఏదో ఎమోషన్ లో చింపాను, కానీ ఇప్పుడు టెన్షన్ తోటి మోషన్స్ అయ్యేలాగున్నాయి. ఎలాగో ఒకలాగానే ప్రిన్సిపాల్ అని ప్రూవ్ చేయరు. ఓకే బన్నీ, చూడు బన్నీ, ఒక్కసారి చూడు. ఉడతలాంటి ఈ పిడత మొహం చూడు, చీపురు కట్ట లాంటి ఈ తలకట్టు చూడు, ఇసుక బస్తా లాంటి ఈ పొట్ట చూడు, డ్రైనేజ్ గొట్టం లాంటి ఆ ప్యాంట్ చూడు. ఇవన్నీ మన ప్రిన్సిపాల్ గారికి కాకపోతే ఇంకెవరికి ఉంటాయి బన్నీ? బన్నీ. ఓకే, ఈయన మన ప్రిన్సిపల్ అయితే ఏంటంటే టీసీ ఇచ్చేసారుగా, అందుకే నేను మా ఊరు వెళ్ళిపోతాను. ఏంటి ఏంటి సీరియస్ అవుతున్నారు? బన్నీ, రాత్రి జీసస్ కి ప్రార్థన చేశాక నీ గురించి బాగా ఆలోచించాను. నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్ నేను వదులుకోలేను. పద బన్నీ, కాలేజీకి వెళ్దాం. సార్, నిన్న సాయంత్రం మీకు 5 గంటల వరకు టైం ఇచ్చాను, మీరేం లేదు. ఇప్పుడు మీరు వచ్చి బ్రతిమాలేస్తే నేను వచ్చేస్తాను అనుకున్నారా? నేను రాను. 5 గంటల తర్వాత నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోతావా? టైం ఇచ్చాను. ఆయన టైం బాగలేక నేను బతిలాడుతున్నాడనా? సార్ మనం వెళ్ళిపోదాం సార్. ఒరే ఊరుకోరా బాబు, నీకు దండం పెడతా. మీరు నా కాళ్ళు పట్టుకున్నా సరే మనం వీడిని బతిలాడవేంటి సార్? నువ్వెంతరా ఆఫ్టర్ బచ్చా. బన్నీ, నువ్వెవరవో నీకు తెలియదు. నువ్వు కాలేజీకి రాకపోతే నేను ఏమవుతానో నాకు తెలియదు. రాత్రి ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఏంటిది? అడుగుతున్నాడుగా, చెప్పండి. అదొక దైవ రహస్యం, ఎవ్వరికీ చెప్పకూడదు. దయించి నాతో నువ్వు కాలేజీకి రా బాబు, ప్లీజ్. ఓకే, మీరు ఇంతగా బ్రతిమాలుతున్నారు కాబట్టి వస్తాను, కానీ మళ్ళీ మీరు నన్ను ఇబ్బంది పెట్టారో నా టీసీ నేను తీసుకెళ్లిపోతాను. అర్థమైందా? క్లియర్ గా అర్థమైంది. మహాలక్ష్మి గారు. అదేంటి నీకు టీసీ ఇచ్చేసారు కదా, మళ్ళీ కాలేజ్ రండి. చెప్పాను కదా నైట్ చాలా జరుగుతాయని. మళ్ళీ మాట్లాడుతున్నాడా? ఈసారి ముందు వాడే మాట్లాడినా, తర్వాత పాప మాట్లాడిందా? మాట్లాడింది. అయితే తప్పులేదు. Beryllium combines with chlorine to give beryllium chloride. ఎలా? తర్వాత చెప్తా. Bunny, what's going on? ఏంటా గొడవ? సారీ మ్యామ్. చెప్పి నవ్వు. మహాలక్ష్మి పడగొట్టేస్తావా? ఎలా పడగొట్టేస్తావరా?
ఆ అమ్మాయి బయటికి రాదు. ఆ అమ్మాయి ఇంటికి నువ్వు వెళ్ళలేవు. క్లాస్ రూమ్ లో కుదరదు. ఇంకెక్కడ మాట్లాడతావు, ఎలా పడగొడతావు? మిమ్మల్ని అందరినీ బయటకు పంపిస్తే మీ క్లాస్లోనే మాట్లాడుకోవచ్చుగా. ఎలా? ఏదో అనుకున్నాను గానీ నువ్వు చాలా కంత్రీరా. నీకు ఇప్పుడే తెలిసిందా? నాకు ఎప్పుడో తెలుసు. షో టైం అవుతుంది. వెళ్ళు. ఏమిటయ్యా క్లాసులో నువ్వు ఒక్కడే ఉన్నావు? మీరు లెసన్ మొదలు పెడతానంటే నేను కూడా వెళ్ళిపోతాను. అక్కర్లేదు, నేనే వెళ్తాలే. బన్నీ, క్లాస్లో నువ్వు ఒక్కడవే ఉన్నావేంటి? అందరూ సినిమాకి వెళ్ళారు. అదేంటి? ఇవాళ నా పుట్టినరోజు, ట్రీట్ ఇస్తే వెళ్ళారు. ఓ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మరి నువ్వు వెళ్ళలేదే? నువ్వు ఒక్కదానివే ఉండిపోతావుగా. పర్లేదు, నువ్వు వెళ్ళు. అంటే నేను ఒక్కడనే వెళ్లాల్సి వస్తుందిగా. వెళ్తే వాళ్ళందరూ అక్కడ ఉంటారుగా. మేమందరం అక్కడ ఉంటే నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఉండిపోతావుగా. దీని అర్థం నన్ను రమ్మనా? నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు. ఏంటి అలా చూస్తున్నావు? నేను రాను. అయినా క్లాసులు ఎగ్గొట్టి సినిమాలేంటి? బన్నీ, బయట మా రౌడీలంతా ఉంటే ఎలా వెళ్తావు? ఏంటమ్మా బన్నీ? సార్, నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? టీసీ తప్ప ఏదైనా అడగచ్చు. ఇది కాలేజా, రౌడీలకు అడ్డానా? నేను రౌడీజం మానేసి 25 ఏళ్ళయింది. అతను మాట్లాడేది రౌడీల గురించి. ఇక్కడ నాకంటే రౌడీలు ఎవరున్నారా? అడగండి. ఎవరు? వాళ్ళు వాళ్ళు మహాలక్ష్మి సెక్యూరిటీగా వచ్చారు. అయితే నేను కూడా సెక్యూరిటీ తెచ్చుకోవచ్చా? నీకెందుకు సెక్యూరిటీ? మహాలక్ష్మి సోమరాజు గారు అమ్మాయి. అయితే మా తాత పేరు వీర్రాజు, నేను 100 మంది తెచ్చుకుంటాను. అలా గాలి ఊతకపోతే టీసీ ఇచ్చి పంపించచ్చుగా. చూడు బాబు సార్, వాళ్ళు ఉంటే నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను సార్. ఎవరి మీద? చదువు మీద. నువ్వు కూడా చదువుతున్నావా? నేను కూడా అంటే మీరు నన్ను అవమానిస్తున్నారా? నీకు ఎలా అనిపిస్తున్నా? అవమానించినట్టే అన్నారు. మీ మీనింగ్ అది అయి ఉండకపోవచ్చు. నువ్వు కూడా సార్, ఈ సోదంతా నాకు అనవసరం. వాళ్ళు అక్కడ ఉండడానికి వీల్లేదు. సరే, హలో, లోపలికి వస్తారా? దేనికి? అదే ఎండగా ఉంది కదా, లోపలికి వచ్చి. మాకు అలవాటే, ఇక్కడే ఉంటాం. నో, నాకు తెలుసు రౌడీలు ఎక్కడైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. బట్ వాడికి తెలియదే టీసీ అడుగుతున్నాడు. టీసీ ఏంటి? టీసీ కాదు, ఏసీ. ఏసీలో ఉండొచ్చు కదా అంటున్నాను. ఏసీయా? ఎక్కడుంది? నా రూమ్ లో ఉంది. రండి ప్లీజ్. ట్రై టు అండర్స్టాండ్ మీ ప్లీజ్. మేమేసీలో కూర్చుంటా, నువ్వేడ కూర్చుంటావు? మీరు అనుమతిస్తే అక్కడే ఎక్కడో ఒక మూల కూర్చుంటాను. ఇవ్వరా? ఏసీ అంటున్నాడు కదన్నా, వెళ్దాం పదండి. రండి. ఆహా, బాగా చల్లగా ఉందానా? ఏసీ కదా, చల్లగానే ఉంటుంది. కానీ నాకే వేడిగా కాలుతుంది, ఎక్కడో తెలియదు. బన్నీ, నా కార్లో వెళ్దాం. కార్లో వెళ్తే ఉంటది, మనం బైక్ లో వెళ్తేనే మజా. ఎవరైనా చూస్తే? నీ ప్రాబ్లం అదే కదా, డోంట్ వరీ. కమాన్. ఆడు పాపం తీసుకోబోతున్నానా? అది రాదు, ఆడు బయట నుంచి గడియ పెట్టాడు. అన్నా, వీడు తెలివిగా మనల్ని ఇక్కడ ఇరికించేసాడన్నా. ఏరా, ఇందుకేనా మమ్మల్ని ఏసీ గీసీ అని చెప్పి లోపల తీసుకొచ్చావు? నాకేం తెలియదు సార్. ఏం తెలియకపోవడం ఏంటి సార్? మీరు వాడు మాట్లాడుకునే కదా అన్నోళ్ళని ఇక్కడ తీసుకొచ్చారు. చెప్పొద్దా సార్? వాడితో మాట్లాడిన మాట వాస్తవమే సార్, కానీ వాడు బయట గుండెం పెడతాడని మాత్రం నేను ఊహించలేదు సార్. కావాలంటే మదర్ ప్రామిస్, బిలీవ్ మీ సార్. ఈ విషయం అన్నకు తెలియాలి. నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటా పొట్టినా. పెట్టకండి సార్ ప్లీజ్. ఇప్పుడు ఏం చేద్దామన్నా? టెన్షన్ అనవసరం. బండి పాపెక్కిందా, ఆడెక్కించుకున్నాడా? ఎవరెక్తేంలే, తప్పులేని దానికి. నువ్వు వేసి పెంచు. మా డాడీ. అటు చూడకు, ఏమీ చూడనట్టే ఉండవు.
హలో అన్నా. పాప కాలేజీలోనే ఉంది కదా. హలో 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 సరిగ్గా మాట్లాడరా. హలో 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 అన్నా, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా దొరకట్లేదన్నా. సార్ ఆ కిటికీ దగ్గర సిగ్నల్స్ బాగా వస్తాయి. నీ మామ్ మేము బయట కూర్చొని ప్రశాంతంగా ఆడుకుంటుంటే ఏసీ అని నీ బొందని లోపల తీసుకొచ్చావు. చీకేసిన తాటే మొహం నువ్వు. ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఎవరో తెలుసా నీకు? మీరు ఆగండి సార్, ఆయన గత పెట్టో తెలుసా నీకు? 25 ఏళ్ల క్రితం ఆయన పెద్ద రౌడీ. మనం రిటైర్డ్ రౌడీస్, వాళ్ళు ప్రజెంట్ దాదాలు, వాళ్ళతో మనకెందుకు? అయితే ఏంటి సార్? అరే నీకు సోడా ఫైట్ తెలుసా? సోడా ఫైట్ తెలుసా? చూపెట్టండి సార్, చూపెట్టండి సార్. అబ్బా ఈ టెన్షన్ ఏంట్రా బాబు? అబ్బా అన్నా అన్న వచ్చిందన్నా. నా తల్లి మహాలక్ష్మి ఏ క్లాస్ లో ఉంటున్నా? పైన బి సెక్షన్. చెప్పరా, వెళ్ళి చెప్పు. మీ అమ్మాయిని ఎవరితో నువ్వు బైక్ మీద ఎక్కించి పంపించానని చెప్పు. కూజా మోహనాయాల, అసలు మీ అమ్మమ్మ తల్లి డోర్ తీసాడు. రాయ్ రాయ్ రా. ఎక్కడి చచ్చారు? టీ తాగడం పోయామన్నా. ఫోన్ చేస్తే తీయవే. సిగ్నల్ సరిగా అందరం లేదన్నా. అన్న పాప ఉంది ఇక్కడే, చావండి. ఏదో టెన్షన్ నాకు. అన్నా అక్కడ గొల్లెం పెడితే పెట్టిండు కానీ టైం కుదిసిండు అన్న. పాప వైపు చూశాడని ఒకటి కళ్ళు పీకేశాం. చిన్న పిల్లాడు వదిలేస్తున్నా. నీకు బతకాల్సిన వయసు చాలా ఉంది, బతుకు. అది కదా నా పాప ఐస్ క్రీమ్ అడిగితేను నువ్వెవడెవరో ఐస్ క్రీమ్ తినిపించడానికి. తప్పైపోయిందన్నా, ఇంకెప్పుడు అలా జరగదు. నీ మీద ఒట్టు. అంటే మా అన్న కావాలనా? అబ్బే అదేం లేదన్నా. చూసావో కళ్ళు పీకేస్తా. పిచ్చిన అమ్మో బూతులు మాట్లాడకూడదు. సహాయం సార్, సహాయం సార్. మీరు ఏడుస్తున్నారా? ఇది ఏడుపు కాదు బన్నీ, రోదన, మనోవేదన, ఆర్తనాదం. ఏంటయ్యేవాడా తిట్లు? వాడికి నూరెలా వచ్చింది? అవును బన్నీ, వాడు తిట్టిన తిట్లకు మనిషి అన్నవాడు ఎవడైనా ఊరేసుకొని చచ్చుండేవాడు. ఇతను ప్రిన్సిపాల్ కాబట్టి బతుకున్నాడు, కానీ అదే ప్యూన్ అయితే ఎప్పుడో చచ్చుండేవాడు. నిజం సార్, ఈ ప్రాబ్లమ్స్ అన్ని నా వల్లే కాబట్టి నాకు టీసీ ఇచ్చింది సార్. ఏ ప్యూన్, నీళ్ళు కొట్టవయా. అవును, మీ నాన్నకి నీ మీద నమ్మకం తక్కువ? కాదు, ప్రేమ ఎక్కువ. నాకెందుకు అది ప్రేమలా అనిపించట్లేదు, అనుమానంలా అనిపిస్తుంది. వాట్? అవును మహి, ప్రేమకి నమ్మకం పునాది, అనుమానం సమాధి. ఒకవేళ మీ డాడీకి నీ మీద అంత నమ్మకమే ఉంటే ట్రాఫిక్ లో నువ్వే కనిపించినా నమ్మేవారు కాదు, ఇలా కాలేజ్కి వచ్చి చెక్ చేసేవారు కాదు. వాట్ ఆర్ యు సేయింగ్? అంత అనుమానం లేకపోతే రోజు నీ వెనక ఎంతమంది రౌడీలు ఎందుకు పంపుతారు? అడుగు. తల్లి ఏమైందమ్మా? విషయం చెప్పు తల్లి. తల్లి విషయం చెప్పవే. అయ్యో తల్లి బంగారం. మమ్మీ, అతనికి నా మీద నమ్మకం లేదా? నీ మీద నమ్మకం లేకపోవడం ఏంటమ్మా? నువ్వు నా ప్రాణం తల్లి. వాళ్ళెవరూ నాతో పాటు రాకూడదని చెప్పు. వాళ్ళు వస్తే నేను కాలేజ్కి వెళ్ళను. అలా కాదమ్మా, మనం డబ్బున్న వాళ్ళం కదా, నీకు సెక్యూరిటీ లేకపోతే మనకి ప్రాబ్లం. ఎవరి పిచ్చా నీకు? ఎందుకు ఇంత ఖరీదైన వస్తువులన్నీ పగలు కొడుతున్నావు? కొట్టిస్తాను నేను, జాగ్రత్త. నోర్మోయ్, దానికి కోపం వస్తే ₹1,00,000 విలువల వస్తువుని పగలు కొడుతుంది. అది నా కూతురు, తప్పేంటి? అమ్మా తల్లి, నా బంగారం, నువ్వు అలా విసురుతుంటే నీ చేతులు నొప్పెడతాయని నా బాధ. అర్థమైందా తల్లి? నా బంగారు తల్లి, నువ్వు రేపటి నుంచి కాలేజీకి వెళ్ళమ్మా, ఓకేనమ్మా? రేపటి నుంచి ఎవరు కాలేజీకి వెళ్ళకండ్రా, ఓకేనా? ఓకేనా తల్లి? రేపటి నుంచి నీకు టెన్షన్ పోయిందన్న. ఇవాళే మా మైలుకి స్వాతంత్రం వచ్చింది, మేమందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మైల్ అంటే ఏంటి? మైల్ అంటే తమిళ్లో నెమలే. మీకెందుకు సార్?
కాస్త లోపలికి వెళ్తారా? మేము ఎంజాయ్ చేయాలి. ఓకే.